ఈ రోజు ఉదయం కూడా నంద్యాలలో రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పగలగొట్టారు, తల తీసేసి ఓన్లీ బాడీని అక్కడ పెట్టారు. ఇలాంటి రాజకీయాలు మీరు చేసేది. మన ముందే ఉదాహరణగా రజనమ్మ ఉన్నారు. ఎంత ట్రోలింగ్ ఫేస్ చేశారు రజనమ్మ, ఎంతగా వేధిస్తారు ఆవిడ్ని, ఎన్ని మాటలు మాట్లాడతారు. కానీ మీరెంత మాట్లాడినా ఎక్కడ తొణకని బెణకని అలాంటి డైనమిక్ లీడర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మాలాంటి వాళ్ళు ఎంతో మంది అదే ధైర్యంతో ముందుకి నడుస్తూ ఉంటాము అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా మీరు రాజకీయంగా విమర్శలు చేయండి, మేము అడిగిన ప్రశ్నకు మీకు దగ్గర సమాధానం ఉంటే చెప్పండి. అంతేగాని కుటుంబాలని ఇన్వాల్వ్ చేస్తూ మహిళల్ని వ్యక్తిత్వ హననం చేస్తూ ఇదా మీరు చేసేటువంటి నీచపు రాజకీయం, చిల్లర రాజకీయం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, పదవులు శాశ్వతం కావు, అధికారాలు శాశ్వతం కావు, కానీ ప్రజల తీర్పు మాత్రం ఖచ్చితంగా 2029లో ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమం అభివృద్ధి గురించి మాట్లాడిన మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి ప్రతిరోజు ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి మీ దగ్గర సమాధానాలు ఉండవు. కానీ మా మహిళల గురించి మాట్లాడతారు, మా మహిళా నాయకుల గురించి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టు ట్రోల్స్ చేస్తారు మీరు. ఈ ప్రశ్నలు ఏవైతే అడుగుతున్నామో అవి వ్యక్తులపై కాదు, మా ప్రశ్నలు మీ బాధ్యతలపై. మీరు అంటూ ఉంటారు కదా, టీడీపీ నాయకులం అంతా కూడా మేము ప్రతిరోజు మా సోషల్ మీడియాని టాప్ టు బాటమ్ మేము ఫాలో అవుతూ ఉంటాము అని. మరి మహిళల మీద, మా మహిళా నాయకుల మీద ఇంత నీచంగా చేసేటువంటి పోస్టులు, మా కార్యకర్తల మీద పెట్టేటువంటి మార్ఫింగ్ ఇమేజెస్, వీడియోస్ మీ టైం లైన్లో కనిపించవా? మీ స్క్రీన్ మీద కనబడవా? ఇక కేసులు గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియా కేసులే 330కి పైగా పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఎవరైతే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంక్లైన్డ్గా ఉంటారో, సానుభూతి పరులుగా ఉంటారో వాళ్ళందరి మీద, మహిళలని లేదు, చదువుకునే పిల్లలని లేదు, టీనేజర్స్ ఎవరైతే జగనన్నకి ఫరగా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు, 338 కేసులు. మీరు మళ్ళీ శాంతి భద్రతలు అంటూ మాట్లాడుతూ ఉంటారు. సైబర్ క్రైమ్లో ఎన్ని కేసులు నమోదయ్యో తెలుసా అండి చంద్రబాబు నాయుడు గారు మీకు? గత 2 సంవత్సరాల్లో సిఐడి సైబర్ క్రైమ్లో 28,000కి పైగా కేసులు నమోదయ్యాయి. ఒక్కటి కూడా మీరు యాక్షన్ తీసుకోలేరు, ఒక్కటి కూడా. ఇది మీరు రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటు. రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతలపై మీరు తీసుకున్నటువంటి చర్య ఏంటయ్యా అంటే గుండు సున్నా. రోజు పాలన గురించి పెద్ద కబుర్లు చెప్తారు, పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ మహిళా రక్షణ విషయంలోనే మీరేం చేయలేనప్పుడు అసలు మీ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటంట నేను. ఒక మహిళకి నువ్వు ధైర్యాన్ని కల్పించలేనప్పుడు నీ ప్రభుత్వం ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? నిజంగా ఈ రోజున ఇక్కడ చేరినటువంటి మహిళా మండలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాము. నేను ఎప్పుడో ఒకటి నమ్ముతాను, మౌత్ పబ్లిసిటీ అని. ఆ మౌత్ పబ్లిసిటీ అనేది మన మహిళలను చాలా బాగా చేయగలం. ఒకళ్ళని దింపాలన్నా మహిళల వల్లే అవుతుంది, ఒకళ్ళని రాజ్యాధికారిని చేసి కూర్చోపెట్టాలన్నా అది మహిళల వల్లే అవుతుంది. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అరాచకాల్ని, అన్యాయాల్ని, దుర్మార్గాల్ని ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా విడమర్చి చెప్పే ప్రయత్నం చేయండి. మీ నుంచి అది మొదలయ్యి ప్రతి ఒక్క గడపకి ఆయన చేసినటువంటి వెన్నుపోటు చేరాలి. ఈ విధంగా మనం ఈ గత 2 ఏళ్ళు ఈయన చేసినటువంటి అన్యాయాల్ని ప్రజలకి తెలిసేలా ప్రయత్నం చేద్దాము అని మరొకసారి మీకు గుర్తు చేసుకుంటూ, ఇది ఈరోజు ఈయనకి అలవాటైనది కాదు. ఇప్పుడంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇలా చేస్తున్నారు. అప్పట్లో లక్ష్మీపార్వతి గారిపై కార్టూన్లు వేయించి ఈనాడు పేపర్ ఆధారంగా ఎంత అసభ్యకరంగా పోస్టులు పెట్టారో మనందరం కూడా తెలుసు. దీన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. నాయకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ జగన్ నాయకుడు మాత్రం ఒక్కడే. అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఖచ్చితంగా ఈ ధర్మ యుద్ధాన్ని మనం ఇలాగే ముందుకు తీసుకెళ్దాము. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని రాజుని చేసి కూర్చోబెడదాము. ఇది మహిళలందరం కూడా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రమాణంగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, జోహార్ వైఎస్ఆర్.